దాంట్లో లెక్క రెడీగా చేసుకోమని చెప్పేసి కోరుతా ఉంటాం. ఎందుకంటే కేవలం తిప్పకపోతే పనులు జరగవు. లెక్కలు కూడా నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో మనం రాజకీయాలు లేదా లెక్కలు నేర్చుకునేటువంటి పరిస్థితుల్లోనే సమీకరణాల్లో ఆలోచనలు చేసుకోవాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా మీ శక్తి నిర్వీర్యం కాదు, మీ ఉత్తేజం ఉత్సాహం నిర్వీర్యం కాదు. ఈ సమాజానికి, ఈ నియోజకవర్గానికి, ఈ రాష్ట్రానికి మీ శక్తి అనేది, మీ ఉత్సాహం అనేది, మీ ఉత్తేజం అనేది ఖచ్చితంగా అవసరమైనటువంటి పరిస్థితులు ఉంటాయనేది ఆలోచన చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినారు. అక్కడి నుంచి సత్యమ్మకి వచ్చి పిలుస్తారు. ఇక్కడికి వస్తే మధ్యలో భైరవ ప్రసాద్ తీసుకుంది. ఉద్దేశం అది కాదు. భవిష్యత్తు నాయకుడిని ఈ ప్రాంతాన్ని నాయకత్వం అనేది ఏ పార్టీలో ఉన్నా మంచి నాయకత్వం, మంచి ఆలోచన వ్యక్తులు. మీరు ఒకసారి గమనించుకుంటే మొన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు మామూలు కాదు. అపారమైనటువంటి డబ్బు, అపారమైనటువంటి బలం ఉంటుంది, అపారమైనటువంటి లాక్షణికత ఉంటుంది. ఇన్ని శక్తులు ఎదుర్కోవాలంటే ఆ రోజు మన సంఘటన అయితేనే ఆ కళ నెరవేరింది, ప్రజలకు మంచి జరిగిందనేది వాస్తవంగా జరిగింది కాదు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి భావం. బహుశా భవిష్యత్తు వచ్చే ఎన్నికల్లో మనం విజయరంగా కలిసి ఉండొచ్చు, లేదంటే విజయరంగా ముందుకు పోవచ్చు, లేదంటే బయటికి కూడా ఆ రోజునటువంటి రాజకీయ సమీకరణాలు పనిచేయచ్చు. కానీ అంతిమంగా ప్రజాస్వామ్య ఫలాలు ప్రజలకు అందే విధంగానే రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఉన్నటువంటి మనం రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు కూడా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితులు మర్చిపోతుందని చెప్పేసి పుట్టినరోజు సందర్భంగా వీళ్ళందరూ నాయకులు కలిసికట్టుగా ఉంటేనే దాని ఫలితాలు కానీ, ఆ పార్టీ యొక్క అందం కానీ, ఆ పార్టీ యొక్క గొప్పతనం కానీ, లేదంటే ఆ పార్టీ సిద్ధాంతం కానీ ముందుకు తీసుకోగలిగినటువంటి వాళ్ళు ఉంటారని చెప్పేసి నుంచి అనుభవం ఉన్నటువంటి. ఎందుకంటే మాతో కూడా డిఫర్ అయ్యచ్చు. మీకు అది ఒకసారి క్వశ్చనబుల్, అది ప్రశ్నార్థకంగానే ఉంటుంది. ఐడియాలజీ పరంగా మనం చేయలేటప్పుడు డిఫర్ కావడం అనేది కలుపుకోవాల్సినటువంటి బాధ్యత నాయకుల మీద ఉంది. ఐడియాలజీకి సంబంధం లేకుండా ఐడియాలజీ సిద్ధాంతాన్ని కుందలో దొప్పేసి రాజకీయ పరమార్థాలని వేరే అర్థాలు కడార్థాలు తీసుకుని రాజకీయాలు స్వలాభాపేక్ష వ్యక్తులు చేసేటువంటి నాయకులతో ఎప్పుడైతే దాంతో వచ్చే నష్టం ఉంటుంది. కానీ సమాజహితంగా మనం ఆలోచన చేసి ఒక పార్టీ సిద్ధాంతాన్ని గుర్తించుకొని ముందుకు పోయే క్రమంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినా, చిన్న చిన్న మనోపంచాలు వచ్చినా కలుపుకొని పోవడం అనేది నాయకులు ఉండాల్సినటువంటి ప్రథమ కర్తవ్యం, ప్రథమ లక్ష్యంగా మీరందరూ కూడా ఆలోచన సందర్భంగా తెలియజేస్తున్నారు. దీన్ని నెగిటివ్ సైడ్ రద్దు చేసుకోవద్దండి, పాజిటివ్గా కన్స్ట్రక్టివ్గా తీసుకోమని చెప్పేసి కూడా బాగుంటారు. ఎందుకంటే కొత్తగా పుట్టిన పార్టీ, ఇంకా అనుభవం అయిపోయినటువంటి పార్టీ, ఈ పార్టీ ఉండాలి. నాయకులు అనే వాళ్ళు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రాధాన్యత సంతరించుకుంటారు. ఎందుకంటే నిర్ణయాధికారాలు కానీ, నిర్ణయాలు చేసేటువంటి పరిస్థితి కానీ ప్రజాస్వామ్యంలో నాయకులకే ఉంటుంది. అధికారం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు. ఎక్కడైతే నాయకత్వం బలంగా ఉంటుందో, సరైనటువంటి నాయకత్వం ఉంటుందో, సరిగ్గా సరైన దిశలో ఆలోచన చేయగలిగినటువంటి నాయకత్వం ఉంటుందో, ఆ ప్రాంతానికి కానీ, ఆ పార్టీకి కానీ ఇప్పుడు కూడా మంచి జరుగుతుందనేది వాస్తవాన్ని మీరు అందరూ చూడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆ దిశగా మీరు అందరూ కూడా పరిపూర్ణమైనటువంటి మంచి నాయకులు ఎదగాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఎవరైతే రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తం ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క రక్తదాన సభ్యుడికి కూడా మనస్ఫూర్తిగా నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున కూడా శుభాభినందనాలు తెలుపుకుంటూ అవకాశం కల్పించిన అందరికీ కూడా పేరు ధన్యవాదాలు. మరొకసారి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. కామన్ ప్రొటెక్షన్ ఫోర్స్ సభ్యులు సీనియర్ మహిళా సభ్యులు కందికొండ గారికి సన్మానం చేస్తున్నారు. సైడ్ వచ్చాయి ఆ సైడ్. అలాగే పెదవి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భైరవ ప్రసాద్ అన్న గారికి కూడా సన్మానం చేయవలసిందిగా కిన్నెర మహేష్ అన్న గారిని కోరుకుంటున్నాను. అటు సైడ్ అండి, ఒక సైడ్ ఉండండి, అటు సైడ్.
అలాగే అనిల్ సార్కి సెలవుతో సత్కరించవలసిందిగా కిన్నెర మైసన్ గారిని కోరుకుంటున్నాను. అలాగే బహుజన దానికి సెలవుతో సత్కరించవలసిందిగా తెలుగుదేశం జనసేన ప్రధాన కార్యదర్శి గుండా మాధవ్ గారు. మహేష్ మామ ఒకరి కప్పి పక్కన రాలా నెక్స్ట్ జనసేన నాయకులు శివశంకర్ సార్ గారిని సెలవుతో సత్కరించవలసిందిగా కిన్నెర మైసన్ గారిని కోరుకుంటున్నాను. అనురాధ గారికి చలపతి సార్ గారిని సెలవుతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఆ ప్రజానాయకుడు నిస్వార్థ నాయకుడు జన్మదిన సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన కూటమి సభ్యులందరికీ, కూటమి నాయకులందరికీ, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి రక్తదాతలందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్, అలాగే జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే ప్రతి కార్యక్రమానికి మన కదిరి శాసనసభ్యులు మన కన్నికొండ గారి సహకారాలు ఎల్లప్పుడూ మేము కోరుకుంటున్నాం. అలాగే మున్ముందు ప్రతి ఒక్కరు అలాగే కలిసిమెలిసి ముందుకు పోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సత్యవతక్క గారికి సమాధి చేస్తుందిగా అనురాధక్క గారిని కోరుకుంటున్నాం.